ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా పరలోకపు రాజా, మా దేవా, నీ ఘనమైన పాదములకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూరిత వందనాలు. ఇంతవరకు సజీవులుగా వచ్చారు, జీవిత అక్కర్లన్నీ తీర్చి సమృద్ధికరంగా ఇంతవరకు నడిపించారు. వందనాలు. ఇదిగో ఈ దినము సజీవుల లెక్కలో ఉన్నాము కాబట్టి అయ్యా, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించే విధానము మనైనా మేము అనుసరిస్తున్నాం. అలనాడు పరిస్థితులకు అనుగుణముగా ఆది సంఘము ఇదిగో మనైనా ఎవరి గృహాలలో వారు అనుదినము కూడా సహవాసముగా కూడుటి యందు, ప్రార్థించుటి యందు, వాక్యమునందు, రొట్టె విచ్చుటి యందు ఎడతెగక ఉండి ఉన్నారు తండ్రి. మేము కూడా ఇదిగో మనైనా ఈ టెక్నాలజీని వాడుకుంటూ నీ సన్నిధిలో నుండి ఈ యొక్క స్థితి ఆరాధన నడిపిస్తుండగా, నీ యొక్క పరిశుద్ధ ఇదిగో మనైనా సన్నిధిలో నుండి పరిశుద్ధ వాక్యము వెలువడుచుండగా ఎవరి గృహాలలో వారు ఏకీభవిస్తున్న విధానమునకై ప్రత్యేకమైన వందనాలు. ఎంతవరకు పరిశుద్ధ ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు. వందనాలు తండ్రి. ఇదిగో కొన్ని నిమిషములు ఈ లోక జీవన యాత్రలో మాకు కావలసినటువంటి ఆధ్యాత్మిక జీవితానికి సరిపడే జీవాహారముని ఈ ధ్యానము ద్వారా మాకు దయచేయండి. ఇదిగో మన శరీరానుసారమైనటువంటి సూచన సలహాలు, ఆదరణ, ధైర్యము ఈ వాక్యము ద్వారా మాకు దయచేసి ముందుకు నడిపించండి. ఇదిగో మన నీ శ్రావకుడైన నాకు మరి యొక్క అవకాశం ఇచ్చినందుకు వందనాలు దేవా. ఇదిగో ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నారు. అలాగే మరైనా వాక్యము విత్తడానికి కావలసిన నీ జ్ఞానము, నీ ప్రోత్సాహము, నీ శక్తి, నీ బలము, నీ పరిశుద్ధాత్మ నిపుణాల నడిపింపు కూడా నా యొక్క ఉంచి అయ్యా నన్ను మీరు వాడుకొనొచ్చు బలముగా మీరే మహిమ పొందుకోనండి. ఇదిగో నీ బిడ్డలకు వినగలిగే చెవులు, గ్రహింపు చేసుకునే మనసు, ఆ ప్రకారం జీవించే స్వస్థ బుద్ధి కూడా వారికి దయచేయండి. అటు నీ బిడ్డలకు ప్రభు ప్రతిఫల దీవెనలతో తృప్తిపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొదటిగా 2020వ సంవత్సరం 4 మాసాలు యెహోవా దేవుడు లేక త్రిత్వం పొందుతున్నటువంటి ప్రియేక దేవుడు మనల్ని కాపాడినటువంటి విధానాన్ని బట్టి మనందరి పక్షమున నా వ్యక్తిగతంగా సంఘ కాపరిగా కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ఆయనకే వందనాలు. కూడి వచ్చినటువంటి సహాయకులు, పెద్దలైనటువంటి వారికి నా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఎవరి గృహాలలో వారు ఎంతో ఆసక్తి కలిగి ఈ యొక్క ఆరాధనలో పాలుపంపులు పంచుకుంటున్నటువంటి మీ ఆసక్తి కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అతి విశ్వాసులందరికీ కూడా చిన్న వయసులో అయితేనేమి, పెద్దవారైతేనేమి, యవన ప్రాయం కలిగినటువంటి వారు, స్త్రీ పురుషులు, వ్యక్తిగతంగా ఆచరిస్తున్న వారు, పాల్గొంటున్న వారు, కుటుంబాలుగా కలిసి ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారందరికీ కూడా ప్రభువు పేరిట ఈస్టర్ తర్వాత 3వ పరిశుద్ధ ఆరాధన మరి శుభాలు ప్రభు పేరిట వందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఈ దినము మనము ధ్యానం చేయడానికి ఇవ్వబడిన లేఖన భాగాలు చదువుగా మీరు విని ఉన్నారు కదా. మనకి క్యాలెండర్ కూడా మీరు అనుసరిస్తూ ఉంటారు. 2 లేఖన భాగాలు, పత్రికా పాఠ్య భాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 20 వచనాల లేఖనాన్ని చదివి విని ఉన్నాం. పరిశుద్ధ సువార్త పాఠముగా యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 23 వచనాల గల లేఖనాన్ని చదివి వినిపించినప్పుడు మనం విని ఉన్నాం. ఈ 2 లేఖన భాగాల ద్వారా ఒక చిన్న మాట, నీ జీవితం అనే ఒక ప్రస్తావన, అనే ఒక టైటిల్, నీ జీవితం గురించి నేను మాట్లాడాలని నా ఆశ, నా దేవుని యొక్క నడిపింపు. ఈ రీతిగా దేవుని నడిపింపు మీద ముందుకు సాగుతున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితం అనగా ఏమిటి? జీవితం అనగా ఏమిటి? ఒక మనిషి పుట్టుకతో ప్రారంభించి
మరణముతో ముగించే ఈ మధ్య ప్రయాణం అంతటినీ కూడా జీవితం అని పిలువబడుతుంది. అయితే ప్రతి చూడగలిగితే నీవు నిదానించి ప్రతి వ్యక్తిని జీవితాన్ని కూడా చూడగలిగే సామర్థ్యము, అంతటి సహనము, అంతటి సమయం వెచ్చిస్తే ప్రతి జీవితం కూడా ఒక అద్భుతమే. ప్రతి జీవితము కూడా ఒక అద్భుతమే. ఇంకా ఆ జీవితాన్ని చదవగలిగితే, ప్రతి జీవితాన్ని కూడా చదవగలిగితే ఒక గొప్ప చరిత్రయే ప్రతి జీవితము కూడా. ఒకవేళ నీ జీవితం పక్కవారికి అంతగా విలువ లేకపోవచ్చు, కానీ ఎవరి జీవితాలు వారికి చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరి జీవితాలు, నా జీవితం నాకు ఎంతో ప్రియమైనటువంటిది, నా జీవితం నాకు ఎంతో విలువైనటువంటిది. పక్కవారికి నా జీవితం ఎంత విలువ నాకు తెలియదు, కానీ నీ జీవితము నీకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. నీ జీవితాన్ని ఎంతగా ప్రీతికరముగా ఎంచుకుంటావు. నీ జీవితానికి నువ్వు ఎంతో విలువ కలిగినటువంటి జీవితముగా భావిస్తూ ఉంటావు. ఇటు జీవిత విధానంలో ఈ నీ జీవితం గురించి ఎన్నో ఆలోచనలు చేసుకునే ఉంటుంటావు. ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ప్రణాళికలు చేసేసుకునే ఉంటావు. ఏ దినమున నేను ఎక్కడ ఉండాలా, ఏమి చేయాలి, ఏ సంవత్సరంలో ఏ స్టడీస్ చేయాలా, ఎక్కడ చదవాలి, తర్వాత స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఏ ఉద్యోగం చేయాలి నా జీవితంలో, తర్వాత ఎటువంటి వాటిని పెట్టాలా, తర్వాత ఏ సిటీలో లేదా ఏ ప్రదేశంలో స్థిరపడాలి, సెటిల్ అవ్వాలి, ఎలాంటి ప్రవర్తనలు వచ్చిన నేను ఉండాలా, ఎలాంటి వస్తువులు కలిగి ఉండాలా, ఒక అభిరుచులు రుచులు కలిగినటువంటి నీ జీవిత విధానంలో ఉద్దేశ తలంపుల మీద ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక మంచి జీవితం కొరకు నువ్వు ప్రయాసపడుతూ ముందుకు సాగిపోతూ ఉంటావు. ఇది నిజమే నీ జీవితంలో కూడా. అయితే నేను చెప్పే ఒక మాట విను. నీ తలంపులు, నీ ఉద్దేశాలన్నీ బాగున్నాయి కాదు అని నేను ఖండించడం లేదు, కానీ ఒకసారి టాలీ చేసుకోమని చెప్తున్నా. ఏమిటి ఒకసారి ఆ సరి చూసుకొని పోల్చుకోవాల్సిన విధానం దేనితో పోల్చుకోవాలా? నీవు నీ జీవితానికి ఇచ్చిన శ్రద్ధ, నీవు నీ జీవితం మీద ఆలోచించిన ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు, ప్రణాళికలు నీ దేవుడైన యెహోవా మీద నీకు అంతటి శ్రద్ధ ఉన్నదా? అన్ని ఆలోచనలు నీకు ఉన్నాయా? అంతటి దేవుడితో సహవాసంలో ఏ విధంగా ఉండాలి, రాబోతున్న దినాల్లో ఒక ప్రణాళిక ఉన్నదా? ఏ దినాల ప్రార్థన చేసుకోవాలి, ఏ వాక్య భాగం ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఎప్పుడు కుటుంబ ప్రార్థనలో ఉండాలా, ఎప్పుడు ఆరాధన సమయానికి ఏ ఆరాధనకి వెళ్ళాలి, ఒక ప్రణాళిక రూపొందించుకున్నావా? ప్రియమైనటువంటి నీ జీవితానికి అయితే ఏమి చదవాలా, ఏ ఉద్యోగం చేయాలా, ఎవరిని పెళ్ళాడాలా, ఎక్కడ సెటిల్ అవ్వాలా, ఏ వస్తువులు, ఒక ప్రణాళిక. నీ జీవితానికి ఇచ్చినటువంటి నీవు నీ జీవితానికి ఇచ్చిన శ్రద్ధ నీవు నీ జీవితంలో యెహోవా లేకపోతే దేవునికి ఇవ్వకపోవడం అనేది నేను మీకు తెలియపరుస్తున్నా. ఇలా ఎవరైతే జీవితమే ధ్యేయముగా, జీవితం మీద దేవుని కంటే ఎక్కువ శ్రద్ధ నిలిపి, దేవుని కంటే ఎక్కువ ఆలోచనలతో నీ జీవితం మీద నువ్వు ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతావంటే అట్టి వారికి నేను ఒక దేవుని యొక్క మాట చెప్పాలనుకుంటున్నా. అటువంటి వారి గురించి బైబిల్ గ్రంథము ఎన్నో మాటలు సెలవించింది. యేసు ప్రభువుల వారే స్వయాన మాట్లాడిన సందర్భం. అటువంటి వారిని ఏమంటున్నాడంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటారు. ఒకడు తన ప్రాణమును కాపాడుకుంటే వాడు దానిని పోగొట్టుకున్నాడు. ఒకడు ఈ లోకములో తన ప్రాణాన్ని ద్వేషించినట్లయితే నిత్యరాజ్యము కొరకు వాడు దానిని కాపాడుకున్నాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదా? ఇంకా ఒక సంఘటన, ఉపమానం మీకు చెప్పమంటారా? చెప్తా. ఒకడు దేవుని కంటే తన జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సమస్తమును కూడా సమకూర్చుకొని కొట్లలో ధాన్యమంతని కూడా నింపుకొని దేవునితో పనిలేదు, తన యొక్క జీవితం గురించి ఆలోచించాడు, శ్రద్ధ కలిగాడు, కొన్ని ప్రణాళిక రూపొందించుకున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు. దేవుని కంటే ఎక్కువగా తన ప్రాణాన్ని తాను ప్రేమించాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆలోచించాడు, ప్రణాళికలు వేసుకున్నాడు. పిచ్చివాడ, వెర్రివాడ, ఈ దినాన నీ ప్రాణము నేను తీసుకుంటున్నాను. ఈ వాక్యాలు కానీ, ఈ ఉపమానాలు కానీ మనకి ఏమి సెలవిస్తున్నాయి, ఎటువంటి పాఠాలు నేర్పుతున్నాయంటే జీవితము దేవుని కంటే జీవితాన్ని ఎక్కువగా ప్రియముగా ఎంచే వారిని, దేవుని కంటే ఎక్కువగా జీవితము మీ జీవితం మీద మీరు శ్రద్ధ నిలిపిన వారిని, దేవుని కంటే ఎక్కువగా మీ జీవితానికి
వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను ఇచ్చే బైబిల్ లేఖనం ఏంటంటే, వారి ప్రాణమును దేవుడు అర్థాంతరంగా తీసుకుంటారు. కాబట్టి ఈ దినాన నీ జీవితం అనే ఒక టైటిల్ ద్వారా ముందుకు వెళ్తున్నా. నీ జీవితం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచన చేసేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లేఖన భాగాల్లోనికి మనం ముందుకు స్వాగతం ఉంటే జీవితం గురించి చాలా విషయాలు ఈ దిన రెండు లేఖన భాగాల్లో మనకి చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే చెప్పాడు కదా, పోయిన వారం కూడా నేను జీవిత ప్రస్తావన తీసుకుని వచ్చా. మంచి కాపరి గురించి తెలియపరుస్తూ ఈ రీతిగా జీవితం గురించి చెప్పారు. జీవితాలు విచ్చలవిడిగా ఉంటున్నాయి. అయితే ఈ విచ్చలవిడి జీవితాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి జీవితాలను ప్రేమించుకుంటూ శ్రద్ధ నిలుపుకుంటూ జీవితము స్థిరమైనదిగా ఏదో ఒక ప్రణాళిక. ఉదాహరణకి ఇంకా పాత నిబంధనలలో కూడా ఒక సంఘటన జ్ఞాపకం చేయాలంటే, ఆదికాండము 11వ అధ్యాయంలో ఉన్న సంఘటన ఏమిటో తెలుసా? జీవితాలన్నీ కూడా వారు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. ఒక ఆలోచన, తలంపు, ఉద్దేశం కలిగి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. మనము లోకమంతటా కూడా చెదిరిపోకుండా మన జీవితాలు మనమందరం కూడా ఇక్కడే సులభంగా జీవించున్నారు. ఒక స్థిరమైన ఎత్తైనటువంటి ఒక గోపురం కట్టేస్తామని చెప్పి వారి నిర్మాణం చేపట్టారు. అప్పుడు యెహోవా దేవుడు వారిని చూసి, ఏమిటి వీరు నాకంటే వారి జీవితం గురించి ఎక్కువ ఆలోచన చేసుకున్నారు. రాబోతున్న దినాల్లో ఒక చక్కని ప్రణాళిక, నాతో వారి ఉండే సంబంధం గురించి కాకుండా వారి జీవితాల గురించి వారే ఒక ప్రణాళిక రూపొందించుకొని రాబోతున్న కాలంలో భూమంతా విస్తరించకుండా మనమందరం ఇక్కడే ఉండిపోతున్నా. వారి ప్రణాళిక చూడండి. ఇలాగ మీరు కూడా దేవుని మీద ఉన్న ధ్యాస కంటే, దేవుని మీద ఉన్న శ్రద్ధ కంటే, దేవుని మీద నీకున్న ప్రణాళిక కంటే నీ జీవితం మీద శ్రద్ధ, ప్రణాళిక, ఆలోచన ఎక్కువగా ఉన్నాయట. ఆ దినాన చెదరగొట్టబడినటువంటి జనాంగం వలె, ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యాధులు బాధపడి మరణావస్థకు చేరుకుంటున్న వారి వలె రేపు నీవు కూడా ఆ స్థితి ఎదుర్కోవాల్సి వస్తాదేమో అని ముందు జాగ్రత్త వరకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ దినాన లేఖన భాగాలను ఒకసారి గమనిస్తే, ముందుగా పరిశుద్ధ సువార్త పాఠం యోహాను భక్తుల చేత రాయబడినటువంటి సువార్తలో 16వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు గల లేఖన భాగంలో చెప్పబడిన మాట అంటే, మాటికి ఒక పదము రిపీట్ అయితే ఉండాలి. కొంచెము కాలము తర్వాత నన్ను మీరు చూడరు, మరి కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు అంటున్నాడు. యేసు ప్రభు వారు తన యొక్క ఎదుర్కొనబోతున్న మరణమును దృష్టిలో పెట్టుకొని తర్వాత ఆయన సాధించబోతున్నటువంటి విజయాన్ని, పునరుత్థానాన్ని తెలియపరుస్తున్న ఆ మాటల సందర్భం అది. ఆ సందర్భంలో ఏమంటాడంటే, ఈ మరణ పునరుత్థాన ప్రస్తావన చేస్తూ ఆ మధ్యలో మాట్లాడినటువంటి మాట, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడలేరపై, మరలా కొద్ది కాలమైన తర్వాత మరలా మీరు నన్ను చూస్తారు అని కొంచెం టైం గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్ లో శిష్యులైన వారికి ఈ కొంచెం కాలం ప్రస్తావన వారికి ఏమి అర్థం అవ్వలేదు. ఏమిటి కొంచెం కాలమైన తర్వాత కనబడదా, మరి కొంచెం కాలమైన తర్వాత మళ్ళా కనబడతాడా? ఇది ఏం మాటలు? ఒక దాగుడు పోతుల ఆటలాగా మాట్లాడుతున్నాడే యేసు ప్రభువుల వారు అని చెప్పి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. వారిలో రేకెత్తినటువంటి ప్రశ్నలు అనేకమైనవి ఉండవచ్చు. ఎక్కడికి వెళ్తున్నాడు ఈ కొంచెం కాలం? ఏం చేస్తాడు? ఏమై ఉంటాడు? ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ఎలా ఉంటాడు? ఏమిటని ఇలాంటి ప్రశ్నలు రేకెత్తేలోగా యేసు ప్రభు వారు మరలా వారిని ఎరిగి వీరు అడగకపోతే ఒక చక్కని సమాధానం ఇచ్చారు. ఈ కొంచెము కాలము దేనిని సూచించి యేసు ప్రభు వారు మాట్లాడాడు? కొంచెము కాలము తర్వాత నన్ను చూడరు, మరి కొద్ది కాలం తర్వాత మరలా నన్ను చూస్తారు. ఈ కొంచెము కాలము దేనిని సూచిస్తుంది అని ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు మరణించి 3వ దినమున పునరుత్థానుడైనటువంటి ఆ మధ్య కాలము కొంచెము కాలం అంటే కాదు. యేసు ప్రభు అర్థం అది కాదు. మరణించి పునరుత్థానపు మధ్య కాలము కొంచెము కాల ప్రస్తావనగా యేసు ప్రభు మాట్లాడలేదు. మరి దేని గురించి మాట్లాడాడు? కొన్ని మరణించి పునరుత్థానుడై 40వ దినాన ఆరోహణుడై ఆ 50వ దినమున పెద్దకొడుకు దినమున తన ఆత్మను, పరిశుద్ధాత్మను పంపించిన ఈ మధ్య నిడివి కాలమును కొంచెం కాలంగా చెప్పాడా? ఆత్మను పంపుతానని చెప్పాడు కదా, మీకు ఆదరణ కలుగు చేయడానికి, మీకు తోడుగా ఉండడానికి ఆత్మను పంపుతానని చెప్పాడు కదా. ఈ మధ్య కాలంలో కొంచెం కాలం అన్నాడంటే ఆ మధ్య కాలము ప్రస్తావన కూడా కాదు. మరి ఈ కొంచెము యేసు ప్రభువు చెప్తున్నటువంటి కొంచెము కాలం దేనికి సూచన? దేనికి సూచన
చూసినా అంటే ఆయన మరణించినటువంటి ఆ సమయం నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా మరలా రెండవసారి మేఘావుడే ఆయన వస్తున్నటువంటి ఆ దానిని సూచిస్తూ ఈ మధ్యకాలం ఏదైతే ఉన్నదో ఈ మధ్యకాలను సూచించే విధంగా ఈ కొంచెంలో నన్ను చూడలేదు, మరలా కొంచెం కాలమైన తర్వాత మరలా నన్ను చూస్తాను, రెండవసారి నేను వస్తా, రెండవ రకంలో వస్తా అని చెప్పుతూ ఆయన మాటలు ముందుకు సాగినటువంటి విధానం ఎలా ఉన్నదంటే లోకపు జీవితం అంతా కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఎవరైతే నన్ను వెంబడిస్తారో క్రైస్తవ్యం కలిగి ఉంటారో వారికి ఈ లోకము దుఃఖమనే మిగులుస్తారు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మందికి క్రైస్తవ్యం పట్ల ఇంటి అవగాహన ఉండాలి. ఏమున్నదిలేండి, నేను క్రీస్తులోకి రాకమునిపై నా జీవితం చాలా సంతోషంగా సమాధానంగా ఆనందంగా తృప్తికరంగా ఉంది. ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చానో బాప్తిసం తీసుకున్నానో అప్పుడే శ్రమలు ఎక్కువైపోయినాయి, క్రైస్తవ్యం అంటే బాధలే అని చెప్పి చాలా మంది అభిప్రాయము వారికి కొంచెం అనుభవాలు కూడా ఉన్నాయి. నిజమే, అది ఏమాత్రం కూడా తప్పు కాదు. క్రైస్తవ్యం అంటేనే బాధలతో కూడినటువంటి జీవన విధానం. జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యం అంటే ఏదో సుఖము సంతోషము ఆనందము తృప్తి ఆశీర్వాదాలు కాదు. క్రైస్తవ్యం అంటే ప్రయాస, వేదన, బాధ, దుఃఖముతో కూడినటువంటిది. ఎందుకంటే యేసు ప్రభువునే చెప్పారు కదా తన శిష్యులతో, ఎవరైనాను నన్ను వెంబడింపబోయేలా తనను తాను ఉపేక్షించుకోవాలి అన్ని విషయాలు ఈ లోకంలో. అంత మాత్రమే కాదు, తన శిలువను శ్రమలను ఎత్తుకునే జీవించవలసినటువంటి ఆ జీవితం క్రైస్తవం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే చాలా మంది అనుకుంటున్నట్టుగా క్రైస్తవ్యము అంటే చాలా ఒకలాంటి బాధ దుఃఖము శ్రమతో కూడినటువంటిది అని, లోకంలో జీవితమే బాగుందని చెప్పి అనుకుంటారు. నిజమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారనుకుంటున్నాను నా మాటలు, మీ యొక్క ఆలోచన అభిప్రాయాలు నేను ఏకీభవిస్తున్నాను. అయితే దాని గురించి చిన్న వివరణ ఇస్తున్నాను చూడండి. మీ జీవితాలు ఎలాంటివో తెలుసా? నీ జీవితం అనే టైటిల్ పెట్టుకొని నేను ముందుకు నా ధ్యానాన్ని తీసుకుని వెళ్తున్నాను. నీ జీవితం ఎలాంటిదో తెలుసా? పక్కవాడికి ఎంత విలువగా ఉంటుందో తెలియదు, కానీ నీ జీవితం నీకు ప్రీతికరమే, నీకు విలువైనదే. కానీ నువ్వు ఎంతగా ఆలోచన చేసుకుని ఉద్దేశాలు వేసుకుని ప్రణాళికలు చేపట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నావే. ఒక్కసారి మొన్న వచ్చినటువంటి ఆ కరోనా వ్యాధికి నీ ఉద్దేశాలు, నీ తలపులు, నీ ప్రణాళిక, నీ జీవితం మీద ఏమైంది? ఆశలు గల్లంత అయిపోలేదా? కాబట్టి మన జీవితాల మీద మన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. ఇది నీ జీవితం ఎలాంటిదంటే బైబిల్ గ్రంథం మాటి మాటికి చాలా అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీటి బుడగ లాంటిదని, ఆవిరి వంటిదని, అలాగే నేల వంటిది అని, గడ్డి పుష్పము లాంటిదని, ఈ రీతిగా మానవ యొక్క జీవితము అనేది తెలియపరిచింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఆ మోషే ప్రార్థన అందరికీ తెలుసు కదా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని ఈ రీతిగా ప్రార్థించిన విధానాన్ని కూడా ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, కొంచెం కాలమైన తర్వాత నేను కనిపించను, మీరు నన్ను చూడలేరు, మరి కొద్ది కాలమైన తర్వాత మరలా మీరు నన్ను చూస్తారు. అప్పుడు ఎవరైతే క్రైస్తవ్యంలో ఉండి క్రీస్తు నిమిత్తమై దుఃఖితులు ఈ లోకంలో, వారి దుఃఖము నేనేం చేస్తాను? సంతోషముగా మార్చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఎంతగానో ప్రణాళిక రూపొందించుకున్న నీ జీవితము ఎంతపాటిదో తెలుసా? స్థిరమైనది అనుకుంటున్నావు నీవు, కానీ నీ ప్రణాళికలు వేసుకున్నాను, ప్రియముగా ఎంచుకున్న నీ జీవిత విధానము క్షణిక కాలము, ఆవిరి వంటిది, నేల వంటిది, నీటి బుడగ లాంటిది. నీ జీవితమే కాదు, లోకమంతా కూడా ఎట్లాంటిదంటే లోకములు దాని ఆశలు గతించిపోతాయి, లోకము కూడా అంతరించిపోతాయి. లోకంలో జీవితమే బాగున్నది అనుకుంటున్నారు కదా, అవును నిజమే. కానీ ఎంతవరకు బాగుంటుంది? లోకం ఉన్నంత వరకే, నీవు ఉన్నంత వరకే. అంటే నీవు ఎంతవరకు ఉంటావు? లోకం ఎంతవరకు ఉంటుందంటే క్షణభంగం. లోకము దాని ఆశలు గతించిపోతాయి, నీవు కూడా క్షణిక కాలపు జీవితం విధానంలో పోతావు. అంటే ఇప్పుడు లోకపు జీవితంలో ఉన్న ఆనందం అంతా కూడా నేను చెప్పే నా సారాంశం ఏంటంటే క్షణమాత్రము సంతోషము, సుఖము, ఆనందం. అయితే ఇదే టైంలో క్రైస్తవ్యాన్ని అనుసరించే వారిని చూస్తే, క్రైస్తవ్యాన్ని అనుసరించే వారిని చూస్తే ఈ లోకంలో వారికి దుఃఖమే కలుగుతూ ఉంటుంది. అయితే ఈ దుఃఖం ఎంతకాలం అని ఆలోచన చేస్తే, ఈ లోకం ఉన్నంతకాలమే కదా ఈ దుఃఖము. ఈ లోకం ఎంతకాలం ఉంటుంది?
వెళ్ళిపోతుంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి. అంటే లోకంలో ఎదురయ్యే దుఃఖము కూడా మనకి అతి త్వరలో తొలగిపోతుంది అన్నమాట. విశ్వాసి ఈ ఆలోచన ఈ యొక్క మదిలో పెట్టుకుని ఉంటారు. లోక సంతోషం ఎంతకాలం ఉంటుంది? క్షణిక కాలం. క్రైస్తవులు ఎదుర్కొనే దుఃఖం ఎంతకాలం ఉంటుంది? క్షణిక కాలం అండి. అదే యేసు ప్రభు చెప్తున్నాడు, కొద్ది కాలమైన తర్వాత నేను మీకు కనబడదు, మీరు నన్ను చూడలేదు. మరి కొద్ది కాలమైన తర్వాత మీరు నన్ను చూస్తారు. అప్పుడు ఎవరైతే నా విషయంలో దుఃఖముతో ఉన్నారో వారు ఆ దినాన సంతోషముతో ఉంటారంటే దాని అర్థము, పరోక్ష అర్థం ఏంటంటే నా విషయమై కాకుండా ఎవరైతే లోకము విషయంలో సంతోషంగా ఉన్నారో ఆ దినమందు వారందరూ కూడా దుఃఖపడవలసిందే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉంటారో ఒక చక్కని ఉదాహరణ మరి కాపర్లుగా మేము వెతుక్కోకుండానే యేసు ప్రభు వారు నోటి మాటే చెప్పేశాడు. ఎలా ఉండాలి అంటే నేను మరలా కొద్ది కాలమైన పిల్లలు వచ్చినప్పుడు నా విషయమే దుఃఖపడిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఒక స్త్రీ గర్భము ధరించి నవమాసములు మోసిన తర్వాత ప్రసవ సమయం వచ్చినప్పుడు ఆ ప్రసవించే ఆ సమయంలో ఆ వేదన, ఆ భరించలేని బాధ ఎలా ఉండాలి అంటే ఈ బాధ అంతా కూడా శాపముతో తెచ్చుకున్నటువంటి బాధ. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా స్త్రీతో ఈ రీతిగా మాట్లాడాడు, నీవు ఎట్లనగా ఇదిగో నీ ప్రసవము నీ వేదన నేను పెంచున్నాను, చాలా బాగా భరించి నీవు ప్రసవిస్తావు అని చెప్పి ఈ బాధ దేవుడు పెట్టినటువంటి బాధ, ప్రసవ వేదన అనేది. అయితే ఈ శాపములోకి రాబడినటువంటి ఈ బాధ ఎంతగా ఒక స్త్రీ ప్రసవించే సమయంలో కలిగి ఉండాలో ఆ బాధ అంతా కూడా కొన్ని నిమిషముల వ్యవధి తర్వాత ఆ బాధను ఇంకా కనబడదు ఆమె దృష్టికి. ఎందుకంటే ఆమె జన్మనిచ్చినటువంటి బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డను చూసుకొని ఈ బాధ అంతటిని కూడా మర్చిపోతారు. ఎవరైతే క్రీస్తు నిమిత్తం ఈ లోకంలో దుఃఖితులు వారందరూ కూడా ఈ దుఃఖకరమైనటువంటి జీవితము ఆ దినంలో ప్రభువు చూసేసరికి వెనుగంటనే ఎంతవరకు ఈ లోకంలో ఎదుర్కొన్న శ్రమ, బాధ ఇదంతా కూడా ఒక్కసారి తొలగిపోయి ఆయన ఎదుర్కొన్న ఆనందంలో ఆయన కలుగు చేసే ఆనందం నిత్యానందంలోకి వారు వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కొంచెము కాలం యేసు మరణించి మరలా తిరిగి వచ్చే ఈ మధ్య నిడిది కాలం అన్నది చూసారా, ఈ మధ్య కాలమే కొంచెము కాలం. ఈ కొంచెము కాలంలో లోకంలో ఉంటే సంతోషం ఉంటుంది, కానీ యేసు ప్రభు వచ్చే ఆ రెండవ రాకడ తదుపరి వారి యొక్క జీవితం ఏమిటి? ఈ కొంచెము కాలంలో క్రైస్తవ్యంలో ఉండే వారికి శ్రమ, దుఃఖమే ఉంటుంది, కానీ యేసు వచ్చాక వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క దుఃఖములు నేను సంతోషము చేస్తాను. ఇదే కదా కొంచెం వివరణాత్మకముగా పేతురు భక్తులు దినాన తెలియపరుస్తున్నాడు. ఈ కొంచెము కాలము ప్రస్తావనయే పేతురు భక్తులు తనదైన శైలిలో రాస్తూ, సహోదరులారా ఏమంటాడు, మనము పరదేశులము యాత్రికులమై. యాత్రా ప్రయాణం అనేది కొంచెము కాలానికి కరెక్ట్గా సోదకుడు వాడనమాట. ఈ కొంచెము అనే పదము, కొంచెము కాలం అనేది యాత్రా ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ దినం ఇవ్వబడినటువంటి లేఖన భాగం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న లేఖనం ఈ దినము 11వ వచనం అంటాడు, సహోదరులారా మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. ముందుగా నేను ఒక మాట చెప్పాలి. పత్రికలు పౌలు రాసిన పత్రికలు ఉంటున్నాయి, అలాగే యోహాను భక్తులు రాసిన పత్రికలు ఉంటున్నాయి, అలాగే పేతురు రాసిన పత్రికలు కూడా ఉంటున్నాయి. పౌలు అంతా కూడా ఆ రాసిన పత్రికలు 13 పత్రికలు కూడా ఒకే కేంద్రముగా రాయడం జరిగింది. విశ్వాస నేపథ్యంలోనే, విశ్వాసమునే కేంద్రముగా పెట్టుకొని ఆయన పత్రికలన్నీ కూడా రాశాడు. ఇది టోటల్ గా అన్ని ఉత్తరాల నుండి నేను చెప్తున్నా. పౌలు పత్రికలు విశ్వాసమే కేంద్రం. యోహాను భక్తులు రాసిన పత్రికలన్నీ కూడా దేన్ని కేంద్రంగా చేసుకున్నాడంటే ప్రేమనే కేంద్రం చేసుకున్నాడు. పేతురు దేనిని కేంద్రంగా చేసుకున్నాడంటే నిరీక్షణయే. పౌలు అయితే తన ఉత్తరాలలో విశ్వాస నేపథ్యంలో రాశాడు, యోహాను భక్తులు అయితే ప్రేమ నేపథ్యంలో రాశాడు, ఈ పేతురు అయితే నిరీక్షణయే గురిగా ఈ పత్రికలు రాయడం చూస్తాం. ఇదే కదా మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం సారాంశము. కాగా చివరికి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, విశ్వాసి ఈ కొంచెము కాలంలో క్రీస్తు వెళ్ళి మరలా క్రీస్తు వచ్చే రెండవ రాకడ, ఈ మధ్యకాలం ఏదైతే ఉన్నదో
ఈ కొంచెం కాలంలో క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే విశ్వాసము ప్రాముఖ్యము, ప్రేమ అనేది చాలా కంపల్సరీ, అలాగే నిరీక్షణతో జీవించవలసిన విధానం ఉన్నది. అదే కదా ఇప్పుడు మనం చూసిన పేతురు కూడా రాయబడినటువంటి ఈ పత్రికలో తన యొక్క ఆలోచన నిరీక్షణనే ఫోకస్ చేస్తూ రాస్తున్నాడు. సహోదరులారా, మనం ఏంటి పరదేశులను యాత్రికులమై ఉన్నాం. యాత్ర అంటే ఒక ప్రాంతంలో విడిచి మరి ఒక ప్రాంతానికి వెళ్ళే ఈ మధ్య ప్రయాణమే యాత్ర. ఇప్పుడు మనం ఏమై ఉన్నామన్న ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టే వారిగా ఉన్నాము, మరి ఒక ప్రాంతాన్ని చేరుకునే వారిగా ఉన్నాం. అంటే ఈ జీవితం మొదటిలో పరిచయం చేస్తుంది కదా. జీవితం అంటే ఏమిటి? మనిషి పుట్టుకతో ప్రారంభమై మరణంతో ముగిసి ఈ మధ్య ప్రయాణమే జీవితం. అంటే ఇప్పుడు మనము దేనిలో ఉన్నామంటే ఆ రచయిత చెప్పినట్లుగా, పేతురు చెప్పినట్లుగా, యేసు ప్రభువు చెప్పినట్లుగా యాత్రలో ఉంటున్నాం. ఒక స్థలాన్ని విడిచిపెట్టుటలో మరి ఒక స్థలాన్ని గురిగా కలిగి ప్రయాణించడంలో మనం ముందుకు సాగుతున్నాం. ఇది ఒక నిరీక్షణ. మనము ఒక గురిని, ఒక గమ్యాన్ని చేరుకోవాలి. నిరీక్షణ అన్నమాట. మన ముందు ఒక గమ్యం ఉన్నది, దాన్ని చేరుకునే దిశగా ఇంకా మనం చేరుకోలేదు, నిరీక్షణతో ఉన్నాం. అదే పేతురు చెప్తున్నాడు, మనం పరదేశులమయ్యా. అంటే ఈ దేశస్తులము కాదు, మనం వేరే దేశం ఉన్నది, మనం యాత్రికులమయ్యా. మనం యాత్ర చేస్తున్నామంటే గమ్యాన్ని చేరుకోవాలి అనే ఒక నిరీక్షణతో మనల్ని ముందుకు నడుపుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రీతిగా నడుపుతూ ఈ గమ్యాన్ని చాలా సేఫ్గా చేరుకోవాలి అంటే, చాలా క్షేమంగా మనం ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే, మనము ఈ కొంచెం కాలంలో, క్రీస్తు వచ్చే ఈ కొంచెం కాలంలో, ఈ యాత్రా ప్రయాణంలో పరదేశులము కనుక మనము ఈ జీవితంలో కలిగి ఉండవలసినటువంటి విధి విధానాలు అక్కడ కొన్ని చెప్పారు. సుమారుగా శారీరక పరంగా రెండింటిగా డివైడ్ చేశారు. శారీరక పరమైన, భౌతిక పరముగా జీవించవలసిన విధి విధానాలు అక్కడ చెప్పబడ్డాయి. సుమారుగా ఒక 13 విషయాలు చెప్పాడు. అలాగే వాటిలో మధ్య మధ్యలో ఉన్న కొన్ని విషయాలు పక్కన పెట్టిన ఆత్మీయ నేపథ్యంలో మాట్లాడిన కొన్ని విషయాలు 2-3 సత్యాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు శారీరక పరంగా మనం ఏమి కలిగి ఉండాలా, ఆత్మీయ పరంగా ఏ విషయాలు కలిగి ఈ యాత్ర ప్రయాణంలో మనం ముందుకు సాగాలనేది మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలా మంది పేతురేమో ఈ జీవితం యాత్ర అంటా ఉంటే, మీరైతే ఈ యాత్రయే స్థిరమని చెప్పి యాత్ర చేయడానికి ఇష్టపడినట్లుగా ఇదే యాత్రలో కొనసాగే వారిగా ముందుకు సాగుతున్నారు. యాత్ర ఎప్పటికైనా ముగింపు అనేది ఉండదని గుర్తు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాత్రలోనే అంటే మనం ప్రయాణిస్తున్న వెహికల్ వాహనంలోనే అన్ని సదుపాయాలు సమకూర్చుకునే వారిగా ఉంటున్నాం మనం. కానీ ఎప్పుడైనా దిగిపోవాల్సి వస్తుంది కదా. కాబట్టి దిగిపోయాక ముందుగా సిద్ధపరచుకోలేనటువంటి గమ్యము, ఆ యొక్క స్థలము లేకపోతే తీరా గమ్యం వచ్చిన తర్వాత, దిగిన తర్వాత నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి యాత్ర జరుగుతూనే ఉండాలి. నీ గమ్యములో నీవు భూ సంబంధమైన ధనం కూర్చుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చిమ్మెట, దొంగలు వీరందరూ కూడా కొట్టు వేస్తారు. పరలోకంలో నీ దానిలో కూర్చుకోవద్దు. ఈ యాత్రలో సక్రియలు చేస్తూ సత్ప్రవర్తన కలిగి నీవు పరలోక ధనం చేకూర్చు. యాత్ర ముగిసేసరికి నీ స్వాస్థ్యానికి రెడీగా ఉంటారు. అంతేగాని ఈ యాత్రలోనే అన్ని సదుపాయాలు కూర్చుకునే ఆలోచనలోనే ముందుకు సాగుతున్నారు. ప్రియమైన సంగమా, ఈ యాత్ర ఎప్పటికైనా ముగించాలని నేను మీకు తెలియపరుస్తూ, ఆనాడు బాబేలు గోత్రం దగ్గర వారు ఆ రీతిగా, ఇప్పుడు నేటి సమాజంలో కూడా చాలా మంది మరణించడానికి గల కారణం ఈ జీవితమే స్థిరమనుకొని ఎన్నో ప్రణాళికలు, ఎంతో భవ్యము దాచిపెట్టుకొని ఎంతో ముందుకు సాగుతున్నారు. ఏమైంది? కరోనా దెబ్బకు ప్రణాళికలన్నీ కూడా గలంతైపోయి ఎవరు ఉంటారో, ఎవరు వెళ్ళిపోతాడో ఎవరికి అర్థం అవ్వలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల జీవితం మీద ఆయన ఉద్దేశాలు వేరు, మన తలంపులు వేరు. కాబట్టి ఈ యాత్రా జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి, మనం ఏదో మన జీవితంలో ఎక్కువగా ఆలోచన చేసుకుని దేవుని తక్కువ చేసి ఎక్కువ ప్రణాళికలు వేసుకుని జీవితమే ధ్యేయంగా జీవించిన అవసరం లేదు. ఈ జీవితం ఎలా జీవించాలనేది నేను చెప్తున్నా వాక్యం ద్వారా. ఎలా జీవించాలి అంటే, ఈ యాత్రలో ఈ కొంచెం కాలంలో నీవు జీవించవలసిన విధానం మొదటిది ఏంటంటే శరీరాశలను విసర్జించాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు మనకి ఇవ్వబడిన లేఖన భాగంలోనే నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా 11వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే శరీర ఆశలను మనం విసర్జించాలి. అంటే మీకు అర్థమైందా? శరీరాశలు అంటే
మీ గృహాలలో బైబిల్ ఒకసారి తీసి ఒకసారి అనుసరించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవే అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని అక్కడ రాయబడినవి. దీనిలో శరీర కార్యాలు ఇవన్నీ కూడా, దీనిలో శరీర ఆశ వలన కలిగినటువంటి విషయాలు 5 ఉన్నవి. మన శరీరంలో పుట్టుకొస్తాయి అవి. వాటితో మనం ముందుకు కదులుతాం. అవి ఏంటంటే మొదటగా చెప్పబడినవే. మొదటిగా జారత్వము. ఇది ఎప్పుడు కలుగుతుందండి? మన శరీరంలో ఆశ పుడుతున్నాయి కదా, జాగ్రత్తలోకి వెళ్తాం. ఇది ఒక విషయం. అపవిత్రత అనేది ఎప్పుడు కలిగి ఉంటాం? శరీరంలో ఆశలే కదా. నీ చూపు ద్వారా మా హృదయంలో ఒకలాంటి పాపం కలపగలుగుతున్నప్పుడు అపవిత్రతలోకి వెళ్తాం. ఇది కూడా శరీరంలో కలిగే ఆ శరీర ఆశ వల్ల కలుగుతుంది. తర్వాత కామతత్వము, ఇది అందరికీ తెలిసినదే కదా. ఇది కార్యాలు కాదు, శరీర ఆశ. శరీరంలో కామం, అపవిత్రం, చారత్వం, విగ్రహాలు, అల్లరి చేయాలని శరీరం ఆశ పెడుతూ ఉండాలి. ఆ ఆశలను మీరు విసర్జించాలి. ఇది మొదటి విషయమేంటి. తర్వాత అదే మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి కొంచెం మీరు అనుసరిస్తూ ఉండండి. నేను చెప్పుకొని వెళ్తాను, సమయం లేదు కాబట్టి. మొదటిది శరీరాశను విసర్జించాలి. రెండవది మీరు సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలి. ఎప్పుడైతే శరీరాశను మానేసామో వెంటనే సత్క్రియలు చేయడానికి వచ్చేస్తాం. మూడవది సత్ప్రవర్తన కూడా కలిగి ఉంటాం. సత్ప్రవర్తన కలిగి ఉంటాం. తర్వాత 4వ విషయం కూడా అక్కడ చెప్పాడు, అధికారులకు, రాజులకు, నాయకులకు మీరు లోబడి ఉండండి. ఉదాహరణకు మీకు తెలుసు కదా, అధికారులు ప్రస్తుత పరిస్థితిని బట్టి లాక్డౌన్ నిర్వహించమన్నారు. అధికారులు జారీ చేశారు. మనం ఇక్కడ బైబిల్ గ్రంథం పేతురు భక్తుల ద్వారా ఏమని చెప్పబడింది? అధికారులకు లోబడి ఉండమని. వారు ఎటువంటి నియమ నిబంధనలు చెప్పారో ఉల్లంఘించకుండా మనం వాటిని పాటించడమే బైబిల్ని, వాక్యాన్ని అనుసరించినట్లు అన్నమాట. కాబట్టి అధికారులు, రాజులను, నాయకులకు మీరు లోబడి ఉండండి. ఇది 4వ విషయంగా చెప్తున్నాను. తర్వాత దుష్టత్వమును కప్పు వేసుకునే విధంగా ముందుకు సాగి అలా కప్పుకోవడం ద్వారా మీరు అపవాది పథకాల్లోకి వెళ్ళిపోతుంట. దుష్టత్వమును కప్పు వేసుకొని అపవాది పథకాల్లోకి వెళ్ళిపోతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఉదాహరణకు మీరు చేసిన తప్పులు దేవుని ఎదుట ఒప్పుకొనక కప్పుకున్నారు అనుకోండి, ఎవరైనా పెద్దలు నిలువరించినప్పుడు కప్పుకున్నారు అనుకోండి, దాని ద్వారా పాపపు బంధకాల్లోకి వెళ్ళిపోతావు నీవు. ఉదాహరణకి దావీదు బెత్షెబతో ఆ పాపం చేసినప్పుడు అది దుష్టత్వంతో కూడినటువంటి పని కదా. వెంటనే ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు వచ్చి ఖండించినప్పుడు వెంటనే పెద్ద ఆయనకి ఆ మాట విని వెంటనే పాపాన్ని ఒప్పుకున్నాడు. అంతవరకు కూడా 32వ కీర్తనలో చెప్పబడ్డాడు, దేవా నా యొక్క పాపమును కప్పుకోనక నీ ఎదుట నేను ఒప్పుకుంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు లాంటి వాడే ఇదిగో చక్కగా పేతురు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. మీరు మరి ఒక విషయం, ఈ కొంచెం సమయంలో యేసు ప్రభువు చెప్పినట్లుగా, లేకపోతే పేతురు భక్తులు చెప్పినట్లుగా ఈ యాత్రా ప్రయాణంలో మనం కలిగి ఉండవలసిన లక్షణం మరి ఒకటి ఏంటంటే దుష్టత్వములను కప్పు వేసుకోవద్దు. వాటిని ఒప్పుకునే ప్రయత్నము మీరు చేయండి. అంత మాత్రమే కాదు, అందరినీ కూడా సన్మానించమంటున్నాడండి. మొదటి పేతురు పత్రిక మీరు అనుసరిస్తున్నారు కదా, 2వ అధ్యాయము 17వ వచనానికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు అందరినీ కూడా సన్మానించాలా, అలాగే సహోదరులను ప్రేమించాలా, దేవునికి భయపడి ఉండాలా, అలాగే రాజులను అంటే అధికారులను సన్మానించాలని కూడా అక్కడ రాయబడి ఉన్నారు. ఈ విషయాలు వివరంగా చెప్పడానికి అంత ఇప్పటికే అర్థం చేసుకోవడానికి సులువుగానే ఉన్నాయి కదా. అందరినీ సన్మానించాలా, సహోదరులను ప్రేమించాలా, దేవునికి భయం కలిగి ఉండాలా, అలాగే రాజులను సన్మానించాలి. ఇది దాటుకొని చిన్నగా వివరించవలసినటువంటి ఒక వచనం ఉన్నది. 18వ వచనంలో పనివారులారా అని అక్కడ ప్రస్తావించి, మీ యొక్క యజమానులు ముష్కరులైనను సాత్వికులై మంచివారైనను వారికి మీరు భయముతో లోబడి ఉండండి అంటా ఉంటారు. ఉదాహరణకి చిన్న మాట వివరిస్తాను. మన యజమానులు మీరు చాలా మీ వృత్తులలో అధిక ప్రభుత్వ యంత్రాంగంలో కానివ్వండి, ప్రైవేట్ యంత్రాంగంలో కానివ్వండి, మీరు ఎక్కడో దగ్గర జీవనోపాధి వృత్తుల్లో ఉంటారు కదా. మీకు పని కల్పించినా లేదా మీ
ఉదాహరణకి మన యెహోవా దేవుడిని ఒకసారి ఆలోచన చేస్తే వాక్యం కూడా సెలవిస్తుంది కదా, యెహోవా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద లేదా దుష్టుల మీదను ఒకే విధంగా ఆయన ప్రవర్తించాడు కదా, సూర్యుని ఉదయింపజేశాడు కదా. ఇంకా మీకు సామాన్యంగా అర్థమవ్వాలంటే ఒక ద్రాక్ష పండు కానీ ఒక యాపిల్కాయ కానీ ఇదిగో నేను తిన్నా ఒకే రుచి ఉండాలి, నీవు తిన్నా ఒకే రుచి ఉండాలి, మన శత్రువు నీవు ద్వేషించేవాడు తిన్నా అది ఒకే రుచి ఉండాలి కదా. దాని రుచి మారిపోతుందా? నేను తిన్నప్పుడు ఒక రుచి ఉంటుందా? నీవు తిన్నప్పుడు మరొక రుచి మారిపోతుందా? నీవు ద్వేషించేవాడు తింటే దాని రుచి మారిపోతుందా? మారదు. ద్రాక్ష పండు దాని స్వభావం కలిగే ఉండాలి, యాపిల్ పండు దాని స్వభావం కలిగే ఉండాలి. అలాగే క్రైస్తవుడు తన వైఖరి కలిగే ఉండాలి. యెహోవా దేవుడు నీతిమంతుల ఎడల ఒకలాగా దుష్టుల ఎడల ఒకలాగా ఆయన ప్రవర్తించలేదు. అందరి ఎడల తన వైఖరి ఒకటే, అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. క్రైస్తవుడా నీవు కూడా నీకు చేతుల ప్రయాణికి ఇవ్వలేదని అధికారి ఎడల, సెలవు అడిగినప్పుడు సెలవు ఇవ్వలేదని అధికారి ఎడల, నీకు ఎంత శ్రమ పడినా ఒక మాట పెడుతున్నాడనే ఈ నేపథ్యంలో యజమానుల యొక్క మూర్ఖత్వమును వారి యొక్క ఈ మాటలను బట్టి నీ ప్రవర్తన మార్చుకోవద్దు. క్రైస్తవుడా వాడు వెధవని కఠినుడని ఎవడైనా సరే వాడి వైఖరిని బట్టి నీ ప్రవర్తన మారవద్దు. ఈ కొంచెం కాలంలో ఈ యాత్రా ప్రయాణంలో క్రైస్తవులు అనబడుతున్న వారు యజమాను ఎదుట ఉండవలసిన తీరు ఎట్లాంటిదంటే వారు ఎవడవనండి, పుష్కరుడవనండి, మంచివాడే సాత్వికుడవనండి, వాడు ఎటువంటి వాడైనా సరే వాడిని బట్టి నువ్వు పని చేయవద్దు. నీవు చేస్తున్నది ప్రభువునకు చేస్తున్నానని చెప్పి నీవు తప్పకుండా నీ పని నీవు ఎలా మొదలు పెట్టావో అలాగే యథార్థంగా చేస్తాయి. నీ కొంచెము ప్రయాణంలో నువ్వు చేయవలసినటువంటి మరి ఒక విషయం అంత మాత్రమే కాదు, ఈ కొంచెము కాలంలో యాత్రా ప్రయాణంలో దేవుని విషయమై శ్రమ బాధ కలిగినప్పుడు సహించాలి. అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఇది దాటుకొని మరి ఒక విషయాన్ని 12వ లక్షణాన్ని చెప్తున్నాడు. ఏంటంటే ఎప్పుడైనా తప్పు చేసావా శిక్షకు సిద్ధపడుకో. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలని కూడా చెప్తున్నాడు ఇదే మన లేఖన భాగంలో. అంత మాత్రమే కాదు, నీవు మేలు పొంది ఉపకారం చేసి బాధగా ఉండవలసిన సమయం కూడా వస్తే ఏమి ఇబ్బందిగా ఫీల్ అవ్వ, ఎంత సహాయం చేసి చివరికి నేనే అనిపించుకోవాల్సి వచ్చిందని చెప్పి అనుకుంటావా? పర్లేదు, సహించు. ఎందుకంటే యేసు ప్రభు లాంటి వాడే మంచి చేయడానికి లోకానికి వచ్చి తిరిగి లోకం చేత ద్వేషించబడి లోకం చేత హెచ్చరించబడలేదా? ఆయన తిరిగి మాట్లాడలేదు కదా. క్రీస్తు బిడ్డగా నీవు కూడా మేలు చేస్తూ అనేక మందికి, అయితే మేలు చేసి కూడా అనిపించుకోవాల్సి వస్తుందా? బాధపడక దాన్ని సహించమంటున్నారు పేదలు. ఈ కొద్ది కాలం సహించు. ఈ యాత్రా ప్రయాణంలో నువ్వు కలిగి ఉండవలసిన లక్షణం ఇది ఒకటి. ఇలాంటివన్నీ భౌతిక పరముగా మనం కలిగి ఉండవలసిన చాలా విషయాలు, సుమారుగా ఒక 13 విషయాలు చెప్పాడండి కదా. ఇవన్నీ గుర్తున్నాయా మీకు? శరీరాశలను విసర్జించాలి, సత్క్రియలు చేయాలి, రెండవది. మూడవది సత్ప్రవర్తన కలిగి ఉండాలా. నాలుగవది ఆ అజ్ఞానంతో కూడినటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడేవని ఖండించాలా. అవి కూడా అక్కడే రాయబడి ఉన్నాయి. ఐదవది క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని విడిచిపెట్టి దుష్టత్వంలో కప్పుకొని మరలా అపవాది పథకాలను వెళ్ళిపోవద్దు. ఐదవది. ఆరవది అందరినీ సన్మానించాలా. ఏడవది ఆ సహోదరులను ప్రేమించాలా. ఎనిమిదవది దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలా. తొమ్మిదవది రాజులను అధికారులను నాయకులను సన్మానించాలా. 10వది పుష్కరులైనను మంచివారైనను సాత్వికులైనను మీ యజమానులు మీరు లోబడి ఉండాలా. 11వది మీరు తప్పు చేస్తే తప్పనిసరిగా మీరు ఆ శిక్షకు సిద్ధపడి ఉండాలా. 12వది దేవుని యందు శ్రమ, దేవుని యందు ఏదైనా శ్రమ వస్తే దేవుని బట్టి ఆ శ్రమ అనుభవించండి అని 13వ విషయం కూడా చెప్పాడు. మీరు మంచి చేసి కూడా ఏమైనా బాధ అనుభవించవలసి వస్తే 14వది తప్పనిసరిగా సహించండి. మనకి ఇవ్వబడిన లేఖన భాగాలు ఇన్ని మనం ఆచరించవలసిన కలిగి ఉండవలసిన విషయాలు చెప్పారు. ఇవి కేవలం చెప్పుకుంటూ వచ్చేసారంటే వివరించడానికి సమయం కాదు కదా, సమయం ఇప్పటికే అయిపోయింది. అయితే భౌతిక పరంగా ఈ లక్షణాలన్నీ కలిగి ఆత్మీయంగా కూడా 2-3 విషయాలు అక్కడ చెప్పాడు. వీటిలో నుండి తీయబడినటువంటి మొదటిది ఏంటంటే కొన్నిసార్లు విచక్షణ కోల్పోతూ ఉంటాం. అది మీ జీవితంలో కూడా జరుగుతుంది. బాగా ఉద్రేకం వచ్చేసింది అనుకోండి, బాగా కోపం వచ్చింది అనుకోండి, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, అది గుడిలో ఉన్నామా, బడిలో ఉన్నామా, మార్కెట్లో ఉన్నామా, ఒకసారి మైమర్చిపోతాం.
ప్రవర్తించవద్దు. నీవు ఎలా ప్రవర్తించాలంటే క్రీస్తు సంబంధవి. ఆత్మకు విరోధముగా మరలా మొదలు వస్తున్నాను 11వ వచనానికి వచ్చి, ఆత్మకు విరోధముగా వచ్చే శరీరాశులన్నీ కూడా నీవు విసర్జించాలి అన్నాడంటే దాని పరోక్ష అర్థం ఏంటి? ఆత్మీయ సంబంధవి అని ఒక వివేచన కలిగి ప్రవర్తించమని. ఈ కొద్దిపాటి జీవిత విధానంలో, ఈ యాత్రా ప్రయాణంలో నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే విచక్షణ కోరుకోకూడదు. ఈ విషయంలో నేను ఆత్మీయ సంబంధిని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, నేను ఆత్మీయ సంబంధిని, క్రీస్తు బిడ్డని, నేను ఇలాగే జీవించాలని ఒక వివేచన కలిగి ప్రవర్తించు. ఒక శోధన వచ్చిన వెంటనే, లేకపోతే ఒక ఆశ కలిగిన వెంటనే వెంటనే విచక్షణ కోల్పోయి నువ్వు సమాజంలోనికి, లోకంలోనికి వెళ్ళిపోవద్దు. విచక్షణ కలిగి నువ్వు జీవించాలి. ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉన్నాను నేను. రెండవది, క్రీస్తు నామములో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీవు ఆధ్యాత్మిక విషయంలో గుర్తు చేసుకుని ఎదుర్కొనే వాడిగా ముందుకు సాగిపోవాలి. మూడవది, క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రంలో నువ్వు నిలబడి ఉండాలి. ఇది ఆత్మీయ పరముగా మనం కలిగి ఉండవలసిన, జ్ఞాపకం చేసుకోవాల్సిన మనకి ఇవ్వబడిన కొన్ని పాట. ఇలాగ ఎవరైతే చేయగలరో వారు క్రీస్తు చెప్పినటువంటి కొంచెం కాలంలో చాలా విజయవంతంగా ముందుకు సాగుతారు. ఈ యాత్రలో గమ్యానికి రీచ్ అవ్వగలరు. అప్పుడు ఈ కొంచెం కాలం నిడివి అయిన తర్వాత అప్పుడు రెండవసారి మేఘారుడై వచ్చినటువంటి వాడు ఇలాంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాడు ఏమంటున్నాడంటే, వెంటనే మీరు నన్ను ఏమి అడగరు, మీరు నా తండ్రిని ఏమడిగినా సరే నేను నా తండ్రి వారికి దయచేస్తాడు. మీరు ఇంతవరకు కూడా మరి గర్భము ధరించినటువంటి ప్రసవ వేదన కలిగినటువంటి స్త్రీ ప్రసవ వేదన కలిగినటువంటి ఆ విధానం, ఆ బాధ ఎలా కలిగి ఉన్నారో ఎంతవరకు కూడా లోకముతో అంతటి బాధ కలిగి ఉన్నారేమో. ఇదిగో నేను వచ్చేసాను, మీ దుఃఖము నేను ఏం చేస్తున్నాను? సంతోషంగా మార్చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు తర్వాత మూడవ పరిశుద్ధ ఆరాధనలో మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాల ద్వారా మన జీవితంలో ఏదో స్థిరమైనదని చాలా మంది ఈ ఆలోచనలో ఉన్నట్టున్నారు. స్థిరమైనది కాదు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. మన జీవితంలో మన జీవితానికి మించి మనం దేవుడిని ప్రేమించాలా, ఎక్కువ ఆలోచన కలిగి ఉండాలా, శ్రద్ధ వహించాలి. అంతేగాని జీవితంకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవించే వారికి నేను చెప్పే ఈ యొక్క మాటలు వినండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క కొంచెం కాలము అంటే ఈ యాత్రా ప్రయాణాన్ని గుర్తు చేసుకొని యాత్రలో కూడా మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు పేతురు భక్తులు చెప్పాడు. ఈ లక్షణాలు శారీరక పరంగా 14 విషయాలు చెప్పారు, ఆత్మీయ పరంగా 3 విషయాలు చెప్పారు. వీటన్నింటినీ కూడా కలిగి ఎవరైతే జీవిస్తారో వారు తప్పకుండా ఈ కొంచెం కాలం, దుఃఖకరమైన కాలం జీవించినా వెంటనే స్థిరమైన ఆనందము, నిత్యానందంలోకి మనము నడిపించబోతాం. ఆ విధంగా మీరు ఆ నిత్యానందంలో అడిగేయాలంటే ఈ మాటలు తప్పకుండా మీ మదిలో పెట్టుకొని ఎక్కడైనా సరే మీ జీవితాలను దేవుని కంటే ఎక్కువగా శ్రద్ధ వహించకండి. మీ జీవితాల మీద ఎక్కువ ఆలోచన కలిగి ఉండకండి. మీ జీవితాలు మీరు నేను ద్వేషించమని అంటలేదు. దేవుని కంటే ఎక్కువగా మీ జీవితాన్ని మీరు ప్రేమించవద్దు. దేవుని కంటే ఎక్కువ శ్రద్ధ మీ జీవితానికి మీరు ఇవ్వద్దు. దేవుని కంటే ఎక్కువగా ఆయనతో ఎలా ఉండాలనే ప్రణాళికల కంటే నీ జీవితం ఎలా ఉండాలనే ప్రణాళికలు అలాంటివి వేయవద్దు. ఎందుకంటే మరలా చెబుతున్నాను, యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం, ఎవడైతే తన ప్రాణమును ప్రేమిస్తాడో వాడు దానిని పోగొట్టుకుంటాడు. ఎవడైతే ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషిస్తాడో వాడు నిత్యరాజ్యం కొరకు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సందేశం, నా వాక్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా నీ జీవితం క్షణభంగం, నీ జీవితం కొంచెము కాదు, నీ జీవితం యాత్రా ప్రయాణం. ఈ యాత్రలో నీవు రూపొందించిన నీ జీవితాన్ని ఎక్కువ మొగ్గు చూపించకుండా పేతురు చెప్పినట్లుగా జీవించి నిత్య రాజ్యము, నిత్యానందంలోకి ప్రవేశించడానికి సంసిద్ధముగా అట్టి కృప, అట్టి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడిని కలుగు చేసి నిత్యానందంలోకి నేను నడిపించునుగా. ఆమె సమస్త జ్ఞానంలోకి ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండుగాక.